హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు ఫిజా కిచెన్లో రంజాన్ రోజు మేము ఏం చేసామో మీకు వీడియో తీసి చూపించబోతున్నాను. ఆ రోజు వంటలు మాత్రమే వీడియో తీసానండి. పొద్దున్నే లేసేసి స్నానమందు చేసి షీర్ కుర్మా ప్రిపేర్ చేసేసుకున్నాను. షీర్ కుర్మా వీడియో మీకు పెట్టాను యూట్యూబ్లో, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మగవాళ్ళు కూడా స్నానాలు చేసేసి వాళ్ళు కొత్త బట్టలు వేసుకునేసి సుర్మా అందు పెట్టుకుంటారు. అత్తరందు రాసుకునేసి షీర్ కుర్మా ప్రిపేర్ అయి ఉంటే అది తినేసి, లేకుంటే ఖర్జూరమైన అట్లీస్ట్ అది అయినా తిని నోరు తీపి చేసుకునేసి నమాజ్కి వెళ్తారు. నమాజ్కి మసీద్కైనా కానీ ఈద్గాకైనా కానీ వెళ్ళేసి నమాజ్ చేసుకొని వస్తారు. అలా మా వారు పిల్లలు అంతా నమాజ్కి వెళ్ళేసి ఈద్గాకి వెళ్ళేసి నమాజ్ చేసుకొని వచ్చారు. అప్పటి వరకు మేము ఇంట్లో నమాజ్ చేసుకునేసి ఇంకా వంటలు అయితే చేసేసానండి. చికెన్ ఫ్రై చేశాను, పెరుగు పచ్చడి, గోంగూర, దాల్చా, మా చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ చేశాను. కూల్ డ్రింక్స్ అయితే 2 రకాలు తెచ్చుకున్నాము. బిందు, మింట్ మ్యాట్ తెచ్చుకున్నాము. ఇదండి మా పండగ రోజు ప్రిపరేషన్ అనమాట. ఇంకా భోజనాలు చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా పండగ అయితే అందరితో కలిసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు ఫిజా కిచెన్లో పండగ రోజు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి చూపిస్తున్నాను. చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, మా బాబు చెరవ పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ వేసేసాడు. నేను చేస్తాను మమ్మీ అనేసి తనే స్టవ్ వెలిగించేసి చెరవ పెట్టేశాడు. ఏది పెట్టాలి అనేసి ఆయిల్ కూడా తనే వేసేసాడు. ఎంత ఆయిల్ వేయాలి అని అడిగి నేను 2 kg రైస్కి 1/2 kg ఆయిల్ వేసానండి. చూడండి, ఇది అన్నీ బిర్యానీ దినుసులు అనమాట. ఏమేమి కావాలి అనేసి చూడండి. ఇక్కడ బిర్యానీ ఆకు, జావిత్రి, జాఫెల్, నల్ల నిమ్మకాయ, షాజీరా, టేస్టింగ్ సాల్ట్, అటిక్కాయ, స్టార్ పువ్వు ఉంది, నల్ల యాలకలు పెద్దవి ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మనం అవి బిర్యానీలో వేస్తాము. నేను ఎస్పెషల్లీ ఇంకా పండగ రోజు స్పెషల్ బిర్యానీ కదా, కొంచెం స్పైసీగా ఉండాలి మమ్మీ అంటే అలా అన్నీ వేసానండి. ఈ ఎర్రగడ్డలు 1/4 కిలో తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఒకసారి మీరు ఇవన్నీ బిర్యానీ దినుసులని ఒకసారి చూసుకోండి. చెక్క, లవంగా కూడా వేసాను దీంట్లో. ఇంకా ఇవైతే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 10 కట్ చేసి పెట్టుకున్నాను. రెడ్ చిల్లీ పౌడరు 1 టీ స్పూను, ధనియా పొడి 1 టీ స్పూను, కసూరి మేథి 1/4 టీ స్పూన్, చెక్క లవంగా 1/2 టీ స్పూన్, నిమ్మ గింజలు 1 టీ స్పూన్, టేస్ట్కి తగినంత ఉప్పు, బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఒక 1/2 kg టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు టేస్ట్కి తగినంత. ఇవన్నీ మనము ఏమేమి కావాలో ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు బిర్యానీకి ఏమేమి కావాలో ఒకసారి మీకు చూపించాను కదా. దీంట్లో ఏమంటే ఎస్పెషల్లీ నేను ఇవి తిరువాత దినుసులు అనేవి ఎక్కువ వేసుకున్నాను అనమాట. మటన్ కూడా 1.5 kg తీసుకున్నాను. చూడండి, కడిగి పెట్టుకున్నాను ముందుగానే. మీరు కావాలంటే ఒక విజిల్కి కుక్కర్లో ఉడిగించుకొనేసి బిర్యానీకి రెడీ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ దినుసులు కూడా వేసేసాను ఆయిల్లో. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మా వాడికి తొందర ఎక్కువ కాబట్టి ముందుగానే వెలిగించి ఆయిల్ వేసేసి పెట్టేశాడు. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేస్తున్నాను. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనము మిగతావన్నీ వేయాలి. పండగ రోజు ఇంకా చాలా బిజీగా ఉంటాం కదా, వంటలు చేయాలంటే కూడా కుదరదు. ఇంకా కొత్త బట్టలు వేసుకునేసి కొంచెం హెవీగా రెడీ అవుతాం కాబట్టి ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా పండగ రోజు వచ్చి ఇంటికి కలిసి వెళ్ళే వాళ్ళు, బంధువులు, చుట్టాలు అందరు వస్తుంటారు. ఇంకా మా వాడైతే నేను చేస్తాననేసి నా దగ్గర నుంచి లాక్కున్నాడు. చెంచా నేను చేస్తాను మమ్మీ అనేసి. మా అబ్బాయి చేస్తున్నాడు చూడండి, కలుపుతున్నాడు. నేనే చేస్తాను బిర్యానీ మొత్తము, మీరు ఏమేమి వేయాలో వేయండి అని చెప్పాడు నాకు. నేనైతే ఇంకా నీతో వదిలేస్తే ఇంకా అదంతా చెడిపోతుంది, వద్దు నేను దగ్గరుండి అని చెప్తూ ఉంటాను, నువ్వు కలుపుతూ ఉండు అని చెప్పాను. ఇంకా తను అక్కడే కూర్చొని కలుపుతూ ఉన్నాడు. చూడండి, ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనము దాంట్లో కొత్తిమీర, పుదీనా వేయాలి.
ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే మనము ఉల్లిపాయలు నల్లగా మారినా అది కొంచెం టేస్ట్ కలర్ మారవు. కొంచెం ముందుగానే ఉప్పు వేసుకోండి. ఉప్పు నేను కంప్లీట్‌గా వేసుకున్నాను టేస్ట్‌కి తగినంత. మీరు అందాజు కరెక్ట్‌గా అనిపిస్తే మీరు కరెక్ట్‌గా వేసుకోండి. చూడండి, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అవి వేసేసాను. మా వాడికి చేతికి మంట ఎక్కువగా తగులుతుంది. అది పెద్ద స్టవ్ కాబట్టి మంట ఎక్కువగా తగులుతుందనేసి తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయినా కానీ నేనే చేస్తాననేసి తను కూర్చున్నాడు. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంటే ఇంచుమించు 1/4 కేజీకి తక్కువగా ఉందండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడండి. తను వెళ్ళిపోయాడు చేతికి మంటేస్తుందనేసి. అదేదో గ్లౌజ్ వేసుకుంటాననేసి వెళ్ళాడు. ఆడవాళ్ళకైతే ఇదంతా అలవాటే కదండి. ఇంకా ఈ పిల్లలైతే వాళ్ళు చేయరు కదా ఎప్పుడు. వాళ్ళకు కొంచెం కష్టంగానే అనిపిస్తుందన్నమాట. అయితే వినడం లేదు. నేనే చేస్తాననేసి పట్టుబట్టి కూర్చున్నాడు. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడరు, ధనియా పౌడరు ఇవన్నీ వేసాను. కసూరి మేథి, చెక్క లవంగా పౌడర్ ఇవన్నీ వేసాను. పసుపు అవన్నీ వేసి బాగా కలుపుకున్నాను. మనం మసాలాలను ఎంత వేగనిస్తే అంత బాగుంటుందండి బిర్యానీ, అంత రుచిగా వస్తుంది. కానీ ఉల్లిపాయలు మటుకు నల్లగా చేయొద్దండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మాత్రమే ఉండాలి. చూడండి, ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు గ్లౌజ్ వేసుకునేసి. ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు తను ప్రిపేర్ అయ్యాడనమాట. నేనైతే నవ్వుకుంటున్నాను. వద్దులే అనేసి చెప్తున్నా కూడా వినడం లేదు. నేనే చేస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. మరి ఆ గ్లౌజ్ ఏంటి, వేరేది వేసుకోవచ్చు కదా అనేసి నేను అరిచాననమాట. చూడండి, ఇప్పుడు టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 కిలో టమాటా వరకు. టమాటాలు వేసుకుంటే టమాటాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగా రుచిగా ఉంటుందండి బిర్యానీ. ఈరోజు కొంచెం లైట్ వెయిట్గా కాకుండా హెవీగా కావాలనేసి మా అబ్బాయి ముందుగానే చెప్పాడు. మా అబ్బాయి, మా ఆయన రోజు ఉపవాసాలుండి కొంచెం లైట్గానే తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు కొంచెం హెవీగా చేయండి అనేసి ఇంకా వాళ్ళ కోరిక ప్రకారం అలాగే కొంచెం హెవీగా చేశాను. ఇప్పుడైతే మటన్ కూడా వేసుకున్నాను చూడండి. మటన్ కూడా ముందుగానే కడిగి పెట్టుకున్నాను. నేనైతే కుక్కర్లో ఒక విజిల్కి పెట్టుకోలేదు, అలాగే ఉడికిపోతుందిలే అనేసి. మనము ఇలాగే మసాలాలో ఉడికించుకుంటే అది ఉడకడం వల్ల ఈ మసాలాలు కూడా బాగా వేగుతాయి, కలర్ కూడా బాగా వస్తుంది బిర్యానీ కలరు. మనం కొంచెం తొందరగా ఉంది, టైం ఎక్కువ లేదు అనుకుంటే మనం ఒక విజిల్కైనా 2 విజిల్స్కైనా మటన్ కుక్కర్లో వేసేసి ఉడికించుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి ఉడికించుకోండి. చూడండి, తన పనులు ఏమేమి ఉన్నాయో తీసి చూపిస్తున్నాడు. అదేమంటారు, దాంట్లో గుద్దు ఉంటుంది అనేసి చూపిస్తున్నాడు అనమాట. మగ పిల్లలంతా ఇలాగే కదా, మొత్తం తులో పనులు చేస్తుంటారు. అయితే మా అబ్బాయి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి ప్రతి విషయంలోనూ. వంట చేయడంలోనూ కానీ ప్రతి విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. అమ్మాయి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ తనకైతే నేను రానియనమాట. పండగ రోజు ఇంకా బాగా రెడీ అవుతారు కదా, ఇంకా డ్రెస్అప్ అందు చేసుకుంటారు. అవి వేసుకునేసి కిచెన్లో రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. అందుకనేసి వద్దులే అనేసి నేనే చేసుకుంటాను. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా తను వెళ్ళేసి వచ్చేసాడు. ఈద్గాకి వెళ్ళేసి వచ్చేసి ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకున్నాడు. ఇంకా ఇంట్లో ఉంటే తెలుసు కదండి అబ్బాయిలు ఏం వేసుకుంటారు, షార్ట్ టీ షర్ట్ వేసుకునేసి ఇంకా రెడీ అయిపోయాడు అనమాట. యుద్ధం చేసేలాగా రెడీ అయిపోయాడు. ఇంకదైతే తిప్పుతూనే ఉన్నాడు. చాలే కాసేపు ఉండు గమ్మన అంటే వినడం లేదు. లేదు, నేను ఇలాగే కలుపుతూ ఉంటాను అంటున్నాడు. ఇంకా దాంట్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. టమాటాలు కూడా బాగా పేస్ట్ అయిపోయాయి, వాటర్ అంతా ఇంకిపోయింది. అందుకనేసి కొద్దిగా వాటర్ వేసాను, లేకుంటే కింద అడగంటుతుంది కాబట్టి. ఇంకా మూత పెట్టేయమ్మా కాసేపు అని చెప్పాను. తనైతే ఇంకా కలుపుతూనే ఉన్నాడు, వినడం లేదనమాట నా మాట. సరే, అది ఏమైనా చెడిపోయినా నేను పేరు మీదే చెప్తాను మీ నాన్నకి అని చెప్పాను నేను.
సరేలే మమ్మీ అనేసి ఇంకా మూత పెట్టేస్తున్నాడు. బాగా కలిపేసి ఇలా మూత పెట్టేసి కాసేపు ఆ స్ట్రీమ్లోనే మనము మటన్ని ఉడికించుకోవాలి. కాసేపు ఒక్కొక్కసారి అలా కలుపుతూ మళ్ళీ అలాగే వదిలేస్తే అడుగంటుతుంది కదా. కాసేపు ఒకసారి మనము చూసుకుంటూ ఉండాలి. ఆ స్ట్రీమ్లో మటన్ అంతా ఉడికేంత వరకు మనము ఒక 15-20 మినిట్స్ వరకు టైం పడుతుంది. అలా మనం కుక్కర్లో వేసుకుంటే మనకు ఈజీగా తొందరగానే అయిపోతుందన్నమాట. చూడండి ఇంకా వాటర్ ఉంది, మటన్ అయితే ఉడకలేదు. దానైతే కాసేపు ఒక్కొక్కసారి ఇలా కలుపుతూనే ఉన్నాడు. అది ఒక ఎగ్జైట్మెంట్గా చేస్తున్నాడండి, నేను ప్రిపేర్ చేస్తాననేసి. అంత కలపడం ఒకటే బిర్యానీ చేసినట్లు అయిపోతుంది వాళ్ళకి. చూడండి బాగా ఉడుకుతుంది. ఇంకా తనైతే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు, ఫ్రెండ్స్ ఫోన్ చేశారనేసి. అప్పటి వరకు కాసేపు నేను తిప్పుతానులే అనేసి నేను చూసుకుంటున్నాను. చూడండి మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిందండి, కొద్దిగా దగ్గర పడింది. బిర్యానీలో వాటర్ అంతా ఇంకిపోయింది, మసాలాలు అంతా వేసాం కదా, అది కొంచెం వాటర్ అంతా ఉడికిపోయింది. నేను కొద్దిగా మంట సిమ్ మీద పెట్టుకున్నాను. ఇలా నేను కొంచెం పెద్ద వంటలు చేసేటప్పుడు ఇలాగే కింద కూర్చొని చేసుకుంటానండి. నిలబడి ఆ స్టవ్ల మీద చేయాలంటే తొందరగా కాదు కాబట్టి చిన్న చిన్న వంటలు అయితే మనము నిలబడి చేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్ద వంటలు కాబట్టి మనము ఇలాగే పెద్ద స్టవ్ పెట్టుకునేసి నేను దీని మీద ఒక 10 సేర్ల వరకు చేయొచ్చండి. 10-15 సేర్ల వరకు స్టవ్ల మీద చేయొచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. చూడండి నేను మటన్ ఉడికిందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను. మటన్ అయితే ఉడికింది. 1-2-3 పీసులు తీసుకునేసి చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పీస్ మీదనే మనము డిపెండ్ అయి ఉండకూడదు. ఒక్కొక్కటి ఉడుకుతుంది, ఒక్కొక్కటి ఉడకదు కదా. ఇంకా మటన్ ఉడకకపోతే అది తినడానికి కూడా బాగా ఉండదు, రుచిగా ఉండదు. బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. బిర్యానీలో కూడా బాగా టేస్ట్ మంచి రుచి వస్తుంది. ఇంకాసేపు ఉడకనిద్దాము అనేసి ఇంకొద్దిగా వాటర్ వేసేసి నేను ఇంకా కాసేపు ఉడికించాను. ఇంకా చూడండి ఆల్మోస్ట్ మటన్ అయితే ఉడికిపోయింది, వాటర్ కూడా దాంట్లో ఇంకిపోయింది. ఇప్పుడు మనము దాంట్లో 1:2 క్వాంటిటీలో వాటర్ వేసుకుందాము. ఇప్పుడైతే ఇలా వాటర్ వేసుకున్నానండి. నేనైతే హెవీగా వేసుకోలేదు, డ్రెస్ అప్ అయితే హెవీగా వేసుకోలేదు, సింపుల్గానే వేసుకున్నాను. నాకు సింపుల్గానే చాలా ఇష్టము. హెవీ డ్రెస్ అప్ వేసుకొనేసి మళ్ళీ ఇవి వంటలు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందులో ఎండాకాలం కదా, హెవీగా అయితే వేసుకోలేమండి. నార్మల్గా మనము సింపుల్గా రెడీ అయితేనే బాగుంటుంది. ఇంకా పార్టీస్లో అయితే ఎలాగో మనము హెవీ డ్రెస్సెస్ వేసుకుంటాము, జ్యువెలరీ అంతా మొత్తం వేసుకుంటాం కదా. ఇప్పుడు ఎక్కడ వెళ్ళేది లేదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి నేను కొంచెం లైట్గానే రెడీ అయ్యానమాట. అందులో ఈ వంటలందు చేసుకునేదాన మనము హెవీగా రెడీ అయ్యి మనం చేసుకోలేమండి. చూడండి మన వాటర్ అయితే ఉడుకుతుంది, ఎసరేసాం కదా 1:2. ఇంకా రైస్ వేస్తున్నాను. రైస్లో ఉండే వాటర్ మొత్తము తీసేసి మనము ఓన్లీ రైస్ మాత్రమే వేయాలి. మళ్ళీ దాంట్లో కూడా వాటర్ యాడ్ చేస్తే మనకు అన్నం అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా నీళ్ళంతా రిమూవ్ చేసేసి మనము రైస్ అనేది ఓన్లీ వేసుకోవాలి, బియ్యం మాత్రమే వేసుకోవాలి. మనం కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ వేసుకున్నప్పుడు అప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది వేసుకోకూడదు. లేకుంటే ముందుగా కొంచెం తగ్గించి వేసుకున్నప్పుడు దాంట్లో మరి కొద్దిగా వాటర్ ఉంటుందిలే, మనం కొద్దిగా తగ్గించి వేసుకుందాము అనుకుంటే అప్పుడు అలా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నిమ్మ గింజలు కూడా వేస్తున్నాను చూడండి. ముందుగానే ఎందుకు వేయలేదంటే నిమ్మ గింజల వల్ల మటన్ అనేది తొందరగా ఉడకదు. నిమ్మ గింజలు కొంచెం పులుపు ఉంటుంది కదా, పులుపు వల్ల మటన్ అనేది ఉడకదు. అందుకనేసి ఇప్పుడు నేను ఎసరు వేసుకున్న తర్వాత, బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో నేను నిమ్మ గింజలు అనేది యాడ్ చేశాను అనమాట. రైస్ కూడా పగలకుండా, అదే తునకలు తునకలు కాకుండా మనకు బాగుంటుంది. చూడండి బాగా ఉడుకుతుంది. నేను ఎంత హీట్ కావాలో అంత నేను పెంచుకుంటున్నాను. మనం ఎంత కావాలో అంత తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి స్ట్రీమ్ అనేది. చూడండి అది పెద్ద స్టవ్ కాబట్టి మనం దాదాపు దాని మీద 15 సేర్ల వరకు ఉడికించుకోవచ్చు.
చేయొచ్చు, రైస్ అనేది చేయొచ్చు. మనం ఏదైనా దాని మీద నేనే చేసుకుంటాను. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏమైనా నేను దాని మీదనే చేసుకుంటాననమాట. ఆల్మోస్ట్ మేము ఇంట్లోనే చేసుకుంటామండి. ఇంకా మన వల్ల కాదు అనేటప్పుడు మనం బయట క్యాటరింగ్‌కు కానీ లేకుంటే వంట మనిషికి గానీ పెట్టుకునేసి చేస్తాము. చూడండి మన బిర్యానీ దగ్గరకొచ్చేసింది. ఇలా దగ్గరకొచ్చినప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి, కలుపుతూ ఉండాలి. మా అబ్బాయి ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడండి. నేను చేస్తాననేసి మధ్యలో ఫోన్ వస్తానే వెళ్ళిపోయాడు. అంతే కదా మగపిల్లలు. ఖాళీగా ఉంటే వస్తారు మమ్మీ, మమ్మీ నేను చేస్తాననేసి. ఇంక ఫ్రెండ్స్ వస్తానే అంతా మర్చిపోతారనమాట. చూడండి రైస్ బాగా దగ్గరకొచ్చేసింది. ఇలా దగ్గరకొచ్చినప్పుడు కొంచెం మంట అనేది తగ్గించుకొని సన్న మంట మీద పెట్టుకోవాలి. నేను ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. కొద్దిగా లైట్‌గా గ్రీన్ కలర్ వేస్తున్నాను. గ్రీన్ కలర్ కొద్దిగా మరియు ఆరెంజ్ కలరు ఈ 2 కలర్లు వేసానండి. యెల్లో కలర్ కూడా ఉంది కానీ అది వేయలేదు. ఈ 2 చాలులే అనేసి వేసాను. కొద్దిగా వేసుకోవాలి ఇలా పైన. మనకు అక్కడక్కడ ఒక్కొక్క గింజ రైస్ కలర్ అనేది కనిపిస్తుంది. అన్నంలో మొత్తంగా మిక్స్ చేసేయాలి. ఒక 2 మినిట్స్ వరకు అలాగే మూత పెట్టేశాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత చూడండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఎలా ఉంది. ఇలా మళ్ళీ ఒకసారి కిందికి పైకి చేసుకోవాలి రైస్ మొత్తము. ఇలా కిందికి పైకి కలుపుకున్న తర్వాత మనం ఇంకో 2 మినిట్స్ వరకు రెస్ట్‌నిద్దాము. చూడండి మొత్తంగా కిందికి పైకి కలుపుకోవాలి. లేకుంటే ఎక్కడైనా మనకు బియ్యంలాగా అలా మూలన ఉండిపోతుందనమాట. కంప్లీట్‌గా అన్ని చోట్ల నుంచి చుట్టుపక్కల నుంచి మొత్తంగా కలుపుకోవాలి. ఎక్కడ రైస్ అనేది ఉండకుండా కరెక్ట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు రెస్ట్ ఇయ్యాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అక్కడక్కడ కొద్దిగా కలర్ కనిపిస్తుంది కదా! బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. బిర్యానీ తిన్న తర్వాత మా ఆయన, మా వారు చాలా మెచ్చుకున్నారు. చాలా బాగుంది ఈరోజు బాగా స్పెషల్‌గా ఉంది. మంచి టేస్టీగా కూడా ఉంది అనేసి మెచ్చుకున్నారు. చూడండి మీకు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే చూస్తూ ఉండండి. చూడండి లంచ్ నేను తీశాను. ప్రిపేర్ చేసుకున్నాం కదా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత లంచ్ మొత్తం రెడీ చేసి ఇక్కడ పెట్టేశాననమాట. ఇంకా భోజనాల టైం అయింది. నమాజ్‌కెళ్ళేసి మధ్యాహ్నం నమాజ్‌కెళ్ళేసి వచ్చేసారు మా వారు, మా పిల్లలంతా. ఇక్కడ నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకసారి తీద్దాము వీడియో అనేసి మళ్ళీ ఒకసారి వీడియో తీశాననమాట. ఇది కొద్దిగా చూడండి పండగ రోజైతే ఇలా ఉంటుందండి మా ప్రిపరేషను. ఇంకా ఆ రోజు వీడియో తీయాలంటే కొద్దిగా కష్టమే కానీ అయినా మీకు చూపించాలనే కోరికతో నేను వీడియో చేశానన్నమాట. నేనైతే చికెన్ పకోడా అందుకు చేయలేదండి. చికెన్ ఫ్రై చేశాను. ఫ్రై అయితే బాగుంటుంది అనేసి ఇలా చేశాను. ఇంకా చికెన్ పకోడా కూడా చేస్తాను అంటే ఇంకా మా పిల్లలైతే ఇంకా వదిలే మమ్మీ ఇంకా హెవీగా అయిపోతుంది తినలేము కదా అనేసి ఇవి మాత్రమే చేసుకున్నాము. ఇంకా మా ఆడపడుచు పిల్లలు మా వారు అందరూ ఇంకా భోజనానికైతే ప్రిపేర్ అవుతున్నారు. ఇదండి మా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.